శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. ప్రేక్షకులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. నేటి కార్యక్రమంలో శుభతిథి అంశంలో పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 10వ తేదీ 1వ నెల 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమానశ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం ఏకాదశి తిథి ఉదయం 9:45 వరకు, తదుపరి ద్వాదశి. కృత్తికా నక్షత్రం మధ్యాహ్నం 1:41 వరకు, తదుపరి రోహిణీ నక్షత్రం. శుభం యోగం మధ్యాహ్నం 2:58 వరకు, తదుపరి శుక్లయోగం. భద్రకరణం ఉదయం 9:45 వరకు, తదుపరి భవకరణం. అమృత ఘడియలు ఉదయం 11:25 నుండి 12:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:58 నుండి 9:43 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుండి 1:28 వరకు. నేటి వర్జ్యం తెల్లవారుజామున 4:52 నుండి 6:23 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఈనాటి విశేషం వైకుంఠ ఏకాదశి, అలాగే ముక్కోటి ఏకాదశి అని కూడా దీన్ని పిలుస్తారు. ఈ పర్వదినం నాడు విష్ణు భగవానుడు ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శనాన్ని భక్తులందరికీ అనుగ్రహిస్తాడు. వైష్ణవాలయాల్లో తెల్లవారుజామునే ఉత్తర ద్వార దర్శనం అనేటటువంటి పేరుతో ఆయా మూర్తులను ఉత్తర ద్వారంలో వేంచేపచేసి భక్తులందరూ వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఈ ముక్కోటి ఏకాదశికి ఉన్నటువంటి అనేక విశేషాలలో చాలా ప్రధానమైనది ఏమిటి అంటే, ముక్కోటి దేవతలు మనకి శాస్త్రంలో చెప్పబడ్డారు. అటువంటి ముక్కోటి దేవతలు స్వామివారి యొక్క ఈ దక్షిణాయన సమాప్తి సమయంలో అందరూ వచ్చి ఆయన్ని దర్శనం చేస్తారట. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు నిద్రకు ఉపక్రమించినటువంటి పరమాత్మ ఆ యోగ నిద్ర నుండి మేల్కొని దేవతలందరినీ కలిసి వారిని అనుగ్రహించేటటువంటి పరమ పవిత్రమైనటువంటి దినంగా ఈ వైకుంఠ ఏకాదశిని, ఈ ముక్కోటి ఏకాదశిని చెబుతారు. ఈనాడు ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చేటటువంటి ఆ ఉభయదేవేరి సమేతుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తిని కనుక దర్శనం చేసినట్లయితే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రవచనం. మరొక మాట ఏమిటి అంటే, ఉత్తరం అనేది మోక్షానికి నిలయమైతే అటువైపు చూచేటటువంటి స్వామిని మనం దర్శించడం వల్ల మనం కూడా మోక్షపదాన్ని పొందగలుగుతామని, అట్లనే పుట్టినటువంటి ప్రతి జీవి కూడా దక్షిణ దిక్కుకు అధిపతి అయినటువంటి యముడు ఉండేటటువంటి స్థానమైనటువంటి నరకానికి వెళతాడు. కాబట్టి యముడికి జీవుడికి మధ్యలో ఉండేటటువంటి వాడే పరమాత్మ మాధవుడు. అటువంటి మాధవ పాద సమాశ్రయం చేసినటువంటి వారికి యమబాధ అనేది తక్కువగా ఉంటుంది, యమ దండన కూడా తక్కువగా ఉంటుందని శాస్త్రవచనం. అంటే జీవుడికి యముడికి మధ్యలో దేవుడు ఉన్నాడు అని చెప్పడమే ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉన్నటువంటి విశేషం. అట్లాగే ఈనాడు చేసేటటువంటి ఉపవాసం 3 కోట్ల ఏకాదశులు ఉపవాసం చేస్తే ఎంత పుణ్యఫలం అయితే వస్తుందో అంతే పుణ్యఫలం వస్తుంది. ఈనాడు చేసేటటువంటి తులసీ దళాల అర్చన 3 కోట్ల ఏకాదశుల్లో తులసి అర్చన చేస్తే ఎంత పుణ్యమో అంతే పుణ్యం వస్తుంది. ఈనాడు స్వామిని ఏ రకంగా అయినా స్వామి యొక్క నామాన్ని చెప్తే 3 కోట్ల నామాన్ని ఒక్కసారి చెబితే చాలు, అంత విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. అందులో ఈనాడు ఉపవాసం చాలా విశేషం. ఎందుకంటే ఏకాదశి భక్తి జనని అని శాస్త్రవచనం. ఏకాదశి నాడు ఉపవాసం చేయటం అనేది మానవుడిగా మనకి ఈ జన్మని అనుగ్రహించినటువంటి మాధవుడికి మనం కృతజ్ఞతగా చేసేటటువంటి విధిగా చెప్పబడుతుంది. ఉపవాసం తప్పకుండా ఆచరించాలి. అయితే పెద్దలు ఒక మాట చెప్తారు, 10 మంది పరుగు పందెంలో పాల్గొన్నప్పుడు 3 గెలిచారంటే 7 ఓడారని. అంటే ఈ ఏకాదశి ఉపవాసం, ఈ వ్రతం చేసినటువంటి వాళ్ళు స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు అంటే 3 కోట్ల పుణ్యం వచ్చిందంటే, చెయ్యని వాళ్ళకి 3 కోట్ల పాపం వస్తుందని కూడా మనం గ్రహించాలి. ఏ కారణం చేత అయినా విధి విధాన పురస్సరంగా వ్రతం చేయలేని వాళ్ళు కనీసం విష్ణునామాన్ని స్మరించడం, విష్ణు దర్శనం చేయటం, అందులో ప్రదోషంలో సాయంకాలం వేళ రోహిణీ నక్షత్రం ఉంది కాబట్టి ఆ సమయంలో అయినా సరే విష్ణు దర్శనం చేయటం చాలా విశేషం. ఇటువంటి ఈ వైకుంఠ ఏకాదశి నాడు శ్రీమన్నారాయణమూర్తి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా కలగాలని మరొక్కసారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ తెలియజేస్తూ వాసుదేవ నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సకల శుభాలు కలుగుతాయో, ఏ రాశి వారికి
ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్ణమవుతాయో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు ముక్కోటి ఏకాదశి. కోటి అంటే చివరి భాగము అని అర్థం. కుడివైపున ఉండే ముఖరంధ్రం పేరు పింగళ, ఎడం వైపున ఉండే ముఖరంధ్రం పేరు ఇడ. ఈ రెంటికి మధ్యగా మూలాధార చక్రం నుండి మెరుస్తూ అతి సూక్ష్మంగా పైకి వచ్చేటటువంటి సుషుమ్న అనే పేరు కలిగిన నాడి రెండు కనుబొమ్మల మధ్య ప్రదేశంలోనూ చక్కగా దాన్ని కలుస్తుంది. ఈ మూడు కలిసినటువంటి ప్రదేశమే మనకి నుదుటి మధ్య భాగం. ఈ మూడు కోటులు అంటే మూడు నాడుల సమూహము ఒకచోట కలవడం ఏదుందో దాన్ని ముక్కోటి అంటారు. దాన్నే భౌతికంగా చూస్తే గంగా, యమున, సరస్వతి నదులుగా తెలియజేస్తారు. సుషుమ్నా నాడి ఎలా అయితే కనిపించకుండా ఉంటుందో అలాగే సరస్వతి నది కూడా అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి రెండు కనుబొమ్మల మధ్య ప్రదేశంలో ఉండే ఆ భూమధ్యంలో మనకి ఇష్టమైనటువంటి ఇలువేలుపు అంటే తాత ముత్తాతల దగ్గర నుండి ఎవరినైతే ఆరాధిస్తూ ఏ కుటుంబం వారు ఉన్నారో ఆ దైవాన్ని దర్శిస్తూ అమోఘంగా ఆ దర్శనం కారణంగా ఆనందాన్ని పొందుతూ శ్రీ విష్ణు సహస్రనామాన్ని కానీ పఠించుకున్నట్లయితే అమోఘమైనటువంటి సిద్ధి కలగడమే కాకుండా అక్కడి నుండి పైకి వెళ్ళి శిరస్సు మధ్యప్రదేశంలో ఉండేటటువంటి ఆ బ్రహ్మరంధ్ర స్థానంలో ఆ దైవం అతి స్పష్టంగా గోచరిస్తాడు. దీన్నే ఉత్తర ద్వార దర్శనం అంటారు. ఇక నేటి పంచాంగాన్ని చూద్దాం. ఈరోజు శుద్ధ ఏకాదశి ఉదయం 9:45 తదుపరి ద్వాదశి శుక్రవారం, నక్షత్రం కృత్తిక. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో చంద్రుడు, గురువు మాత్రం వక్రీకరించి ఉన్నాడు. కర్కాటకంలో కుజుడు వక్రీకరించి ఉన్నాడు. కన్యలో కేతు ఉన్నాడు. ధనుస్సులో రవి బుధులున్నారు. కుంభంలో శుక్ర శనులుంటే మీనంలో రాహు ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా జాగ్రత్తగా ఉంటారు. అది అతి జాగ్రత్త మాత్రం కాకుండా చూసుకోగలగాలి. ప్రతి విషయంలోనూ కూడా నిదానమైనటువంటి శైలితో ఉంటారు. అది మరింత నిదానం కాకుండా ఉండేలా తమని తాము సరిదిద్దుకోగలగాలి. పై అధికారులతో మాట వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏ విధంగానూ ఆ విధమైన వివాదం లేకుండా ఉండేలా నిదానంగా మాట్లాడడం అత్యవసరం. న్యాయస్థానంలో ఏ విధమైనటువంటి ఆ అపరిష్కృతమైన సమస్య ఉన్నా కూడా అనుకూలమైన తీర్పే లభించే అవకాశం ఉంది కాబట్టి తొందరపడడం, ముందుకు ముందే ఆనందాన్ని ప్రకటించడం ఏమాత్రమూ సరి కానే కాదు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మేషరాశి వారు శ్రీకృష్ణుని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే వ్యాపార అభివృద్ధికి అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తప్పనిసరిగా రుణాన్ని ఇవ్వవలసినటువంటి ఒత్తిడి ఆప్తులు, బంధువులు, మిత్రులు దగ్గర నుండి వచ్చే అవకాశం ఉంది. అయినా ఏమాత్రము వ్యతిరేకించకుండా పూర్తి నిదానమైనటువంటి శైలిలో మాట్లాడుతూ ఇయ్యకుండా జాగ్రత్తగా సాధించుకోగలుగుతారు. రోజుని గడపగలుగుతారు కూడా. అది శ్రేయస్కరం. పై అధికారులతో ఏ విధమైన మాట రానేరాదు సరికదా. పై అధికారులు వీరి మాటనే వింటూ జాగ్రత్తగా నడుపుతారు ఉద్యోగ విధానాన్ని. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని పూజించి వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దూరభార ప్రయాణాలను చేస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
బంధువులు, మిత్రులు, ఆప్తులు అందరూ కూడా ఓ ప్రదేశంలో కలుసుకుని చక్కగా ఎన్నెన్నో విహారయాత్రల్ని చేయగలుగుతారు ఒక 2 రోజుల పాటు. ఆ కారణంగా మంచి ఉత్సాహాన్ని పొందుతారు. ముఖ్యంగా మనవళ్ళని, మనవరాళ్ళని చూస్తూ ఉండేటటువంటి కారణంగా ఎనలేని ఉత్సాహం వీరికి సొంతం అవుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలించే అవకాశం లేదు, కానీ గృహప్రవేశం మాత్రం జరిగే అవకాశం ఉంటుంది. ఆ కారణంగా చాలా చాలా సంతోషంగా ఉండగలుగుతారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మిథున రాశి వారు హయగ్రీవుని పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే శుభవార్తని ఆకస్మికంగా వినే అవకాశం, ఆర్థిక లాభము ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ ఒక్కరూ కూడా ఇంట బయట సహాయాన్ని చేసే అవకాశం వీరికి ఉండకపోవచ్చు. పై ఉద్యోగులతో ఏ విధమైన మాట ఉండేటువంటి అవకాశం లేనే లేదు, కానీ మానసికమైన ఆందోళన మాత్రం తాత్కాలికంగా ఉంటుంది రోజంతా కూడా. శారీరకమైనటువంటి ఆరోగ్యం కూడా చక్కగా ఉన్నా ఏదైనా అనారోగ్యం ఉంటుందేమో, ప్రవేశించిందేమో అనేటటువంటి మానసిక వ్యగ్రతకి గురయ్యే అవకాశం మాత్రం గోచరిస్తోంది. ముఖ్యంగా చేసేటటువంటి ప్రతి పనిని కూడా అనాలోచితంగా కాకుండా సంపూర్ణ ఆలోచనతోనే చేస్తారు. అయినా ఏదైనా మర్చిపోయానేమో అనేటువంటి ఊహ మాత్రం కలుగుతూ ఉండొచ్చు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్టయితే విదేశీయాన సౌకర్యంతో పాటు ఆర్థిక లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వాగ్దానాలు చేయడం కానీ, హామీలను ఇవ్వడం కానీ, హామీ పత్రాల మీద సంతకాలు చేయడం కానీ చాలా చాలా ప్రమాదకరంగా ఉంటుంది. బలవంతాన కానీ, స్వేచ్ఛగా కానీ ఏ విధంగానూ అలాంటి పని ఈరోజు చేయడం సరికాదు. ముఖ్యంగా దేవస్థానాల్లో పనిచేసేటటువంటి వారు, అలాగే రవాణా రంగంలో ఉండేటటువంటి వారు మరింత జాగ్రత్తని పాటించాలి. ఆరోగ్య విషయంలో బంగారాన్ని, వెండిని, ఇతరమైనటువంటి లోహాలని కొనుక్కోవాలనే ఆలోచన కలిగి ఉంటారు ఈ రోజున. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సింహరాశి వారు నందగోపాలుణ్ణి పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ లాభం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటని చాలా అదుపు చేసుకుని మాట్లాడతారు. ఎవరిని నొప్పించకుండా మాట్లాడతారు. ఎవరి చేతను కూడా ఒక మాట పడకుండా ఉండేలా నిదానమైనటువంటి తీరులో ప్రవర్తనని చేస్తారు. ఎవరికి అప్పుని ఇచ్చే అవకాశం ఉండదు. ఎవరి దగ్గర నుండి అప్పు తీసుకునే అవకాశం కూడా రాదు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థ నుండి రుణాన్ని తీసుకుని ఏదో నూతన గృహాన్ని కొనాలి అని అనుకునేటటువంటి ఆలోచనని పూర్తిగా విరమించుకుంటారు ఈ రాశివారు ఈ రోజున. పై ఉద్యోగులతో మాట్లాడేటువంటి సందర్భంలో అనుకూలంగా మాట్లాడే కారణంగా ఉన్నత పదవికి అవకాశాన్ని ఇస్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా కన్యారాశి వారు లీలాకృష్ణుడిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే విఘ్నాలన్నీ తొలగిపోవడమే కాకుండా గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆనందంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు, ఎవరితోనూ విరోధించరు. కుటుంబంలో శుభకార్యం కలిసి వచ్చినటువంటి కారణంగా చక్కనైనటువంటి వివాహానికి సంబంధించిన అన్ని ఖర్చులని పెట్టవలసినటువంటి కారణంగా ఆదాయం వచ్చినటువంటిది సరిపోకపోవచ్చు. అలాగని రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ముఖ్యంగా ఆర్థికమైనటువంటి పొదుపుని పాటించాలని ప్రయత్నం చేస్తారు, కానీ అది ఏమాత్రము వీరి అదుపులో ఉండే అవకాశం కాకపోవచ్చు. సకాలంలో నిద్ర, సకాలంలో భోజనం కూడా కొరవడే అవకాశం గోచరిస్తోంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తులారాశి వారు
మహాలక్ష్మీదేవిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే తల్లిదండ్రులకి అలాగే బంధువులకి ఆప్తులకి కూడా తెలియకుండా ఉండేటటువంటి తీరులో వివాహాన్ని నిశ్చయం చేసుకునే అవకాశం గోచరిస్తోంది. ఒకవేళ అలాగే కానీ జరిగినట్లయితే తల్లిదండ్రులు వ్యతిరేకించడం, విరోధించడం, వ్యతిరేక ప్రచారాన్ని చేయడం వంటివన్నీ మానుకోవడం చాలా చాలా మంచిది. ముఖ్యంగా వృశ్చిక రాశికి చెందినటువంటి వారు పై అధికారులతో అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కలిగి ఉంటారు. ఇంటా బయట కూడా వీరిదే బాధ్యత అనేటటువంటి తీరుగా ప్రయత్నాలు సాగుతూ ఉంటాయి. పై అధికారులకి అనుకూలమైనటువంటి అభిప్రాయం కలిగిన వారుగా వీరు మాత్రమే కనిపిస్తారు. కాబట్టి ఆర్థికమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా వీరి ద్వారానే జరుగుతూ ఉండడం చెప్పుకోదగ్గటువంటి అంశం. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వృశ్చిక రాశి వారు సరస్వతీదేవిని పూజించి బెల్లపు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబంలో విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి చక్కని కళాశాల ప్రవేశాలు లభించవచ్చు. నిరుతిదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మాటలన్నీ కూడా తుపాకీ తోటాల్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి నిదానించి మెత్తనైనటువంటి శైలిలో మాట్లాడడం శ్రేయస్కరం. గట్టిగా కానీ మాట్లాడినట్టయితే అనుకూలమైనవి కూడా విరోధ భావంతో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆచితూచి మాత్రమే మాట్లాడడం అవసరం. శారీరకమైనటువంటి దద్దురులు, పొక్కులు మొదలైనవి కానీ వచ్చినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం శ్రేయస్కరం. ముఖ్యంగా శ్వాసకోశానికి సంబంధించిన కానీ అనారోగ్యం వచ్చినట్లయితే వైద్యుల సలహా తీసుకోవడం ఎంతైనా అవసరం. ఔషధ సేవ మాత్రం చేయక తప్పదు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీదేవిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయం, ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఎంతో ఎత్తుకి ఎదగాలని ఒకప్పుడు అనుకున్నటువంటి వారు కాస్త తాత్కాలికమైనటువంటి ఆదాయంతోనే సంతృప్తి పడాలనే నిర్ణయానికి వచ్చేస్తారు. అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు అంటే తమ కుటుంబ సభ్యులైన వారందరూ కూడా తమ ప్రవర్తనని, తాము నడుపుతున్నటువంటి విధానాన్ని చక్కగా ప్రశంసిస్తారు. కానీ కుటుంబంలో ఒకరు వ్యతిరేకించే అవకాశం ఉంది. ఆ కారణంగా కుటుంబ సభ్యులు నలుగురు చేరినప్పుడు కొద్ది మానసికమైనటువంటి వ్యగ్రత అందరి మధ్యలోనూ వ్యక్తీకరించే అవకాశం ఉంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మకర రాశి వారు శంకరుణ్ణి పూజించి కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఎవరినో దిద్దడం కాకుండా తమని తాము దిద్దుకునేలాగా ప్రవర్తనతో కలిగి ఉంటారు. ఇంట్లో ఒకరి సూచన మరొకరు పాటించుతూ ఉంటారు. ఇబ్బంది లేకుండా సాగుతారు కూడా. లాటరీలు మొదలైనటువంటి వాటిల్లో పెట్టుబడిని పెట్టాలి అని ఆలోచిస్తారు. కానీ చివరి క్షణంలో ఆ ఆలోచనని విరమించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా తల్లిదండ్రుల పట్ల, అత్తమామల పట్ల సంపూర్ణమైనటువంటి బాధ్యతని, సంపూర్ణమైనటువంటి ఇష్టాన్ని చూపిస్తారు. వారి ప్రశంసల్ని విశేషంగా పొందగలుగుతారు కూడా. ముక్కోటి ఏకాదశి సందర్భంగా కుంభరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్య సంసిద్ధి కావడమే కాకుండా ఉద్యోగ ప్రాప్తి కూడా అయ్యే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే క్షణానికి ఒక్కొక్క తీరుగా వ్యాపార రంగం మారుతూ ఉండేటటువంటి సందర్భంగాను
ఆ వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు కూడా మారిపోతూ ఉండేటువంటి సందర్భంగాను, స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం లేకుండా ఉన్నటువంటి సందర్భంగాను ఎక్కడా పెట్టుబడిని ఈ రాశివారు పెట్టుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. కుటుంబం అంతా కూడా ఒకే మాట మీద నిలబడతారు. చెప్పుకోదగ్గటువంటి విశేషమే. ఆర్థికమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉన్నప్పటికీ కూడా విశేషంగా శుభకార్యాన్ని నిర్వహించడం కోసమని కొంత అప్పు చేయవలసిన పరిస్థితి రావచ్చు. అయినా ధైర్యంగా ఈ రాశివారు చేయగలుగుతారు. ఏమాత్రపు భయాన్ని పొందరు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మీనరాశి వారు కుమారస్వామి వారిని పూజించి పటిక బెల్లని నైవేద్యంగా సమర్పించినట్లయితే సంపూర్ణమైనటువంటి రుణభారం తీరిపోవడమే కాకుండా న్యాయస్థానంలో విజయం సంసిద్ధి అవుతుంది. ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు ముక్కోటి ఏకాదశి, పుత్రద ఏకాదశి అయినటువంటి సందర్భంగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ప్రేక్షకులందరికీ వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన ఎలాంటి పరిహారాలు పాటిస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అనే పేరుతో జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి సందర్భంగా విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి ఆలయంలో ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువుని అందరూ దర్శనం చేసుకోవాలి. విష్ణు స్వరూపమైనటువంటి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయంలో ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటే విష్ణు కృపకు ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే ఈ ముక్కోటి ఏకాదశికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే 3 కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉన్న విశేషమైన ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అయితే పూర్తిగా ఈరోజు ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా స్వయం పాకం దానమిచ్చి ఆ తర్వాత ఆహారాన్ని స్వీకరిస్తే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోతే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. పూర్తి ఉపవాసం ఉండలేని వాళ్ళు హరినక్తం కూడా ఉండవచ్చు. హరినక్తం అంటే ఉదయం నుంచి రాత్రి వరకు పాలు పళ్ళు మాత్రమే స్వీకరించి రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా స్వీకరించవచ్చు. దీన్ని హరినక్తం అంటారు. ఈ హరినక్తం ఉన్నా కూడా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా కొన్ని నియమాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే అసత్యం ఆడరాజు, కోపం తెచ్చుకోకూడదు, రాత్రికి మొదటి జాము వరకు జాగరణ చేస్తూ విష్ణునామస్మరణ చేసుకోవాలి. గృహంలో విష్ణువుని ప్రత్యేకంగా పూజించడం ద్వారా సమస్త శుభాలు కలుగుతాయి. మీ గృహంలో లక్ష్మీనారాయణల చిత్రపటం లేదా శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ పరమాత్మ, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. తులసి దళాలతో పూజ చేస్తూ ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించాలి. అలాగే తెల్లగన్నేరు పూలు కానీ, నందివర్ధనం పూలు కానీ, తుమ్మి పూలు కానీ, జాజి పూలు కానీ మీకు అందుబాటులో ఉంటే ఈ పుష్పాలతో విష్ణువుని పూజిస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. లేదా మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలతో విష్ణువుని పూజించినా విష్ణుమూర్తి తొందరగా అనుగ్రహిస్తాడు. పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం ద్వారా భూ సంబంధ వ్యవహారాల్లో విజయం కలుగుతుంది. సొంతింటి కళను సాకారం చేసుకోవచ్చు. అలాగే దగ్గరలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నాక విష్ణు ఆలయంలో ఏదైనా సేవ చేస్తే చాలా మంచిది. దీన్ని సమ్మార్జన అంటారు. అంటే విష్ణు ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం, ఆలయంలో ఉన్నటువంటి మొక్కలకు నీళ్లు పోయటం, ఆలయంలో ముగ్గులు వేయటం, ఆలయంలో ఉన్నటువంటి మెట్లకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టడం ఇలాంటివి ఆచరించడం ద్వారా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదివినా విన్నా కూడా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే విష్ణు ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఈరోజు గంధం కానీ వెన్నపూస కానీ దానమిచ్చినా సమస్త శుభాలు కలుగుతాయి. విష్ణు సంబంధమైన ఆలయానికి ఏదైనా విరాళం ఇచ్చినా, విష్ణు ఆలయంలో అన్నదాన నిమిత్తమై కొంత ధనం ఇచ్చినా కూడా ఉత్తమమైన ప్రయోజనాలు
ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులై వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే రేపు శని త్రయోదశి. ఈ సందర్భంగా జాతకంలో ఉన్న శనిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాలు, వీటన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశాల్లో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.